నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్ లో అల్లర్లు సృష్టించేందుకు, దాడులు చేసేందుకు, బాంబు పేలుళ్లు జరిపేందుకు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందుకు ఉగ్రవాద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్ స్వాధీనమే లక్ష్యంగా ఇంతకాలం కార్యకలాపాలు సాగించిన ఐఎస్ఐ ఇప్పుడు రూట్ మార్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో భద్రత కట్టుదిట్టం కావడంతో పంజాబ్పై ఐఎస్ఐ దృష్టి పెట్టింది. అమృత్సర్ జిల్లాలోని భద్రతా బలగాల సోదాల్లో రాకెట్ ప్రొపెల్లర్ గ్రెనేడ్ పట్టుబడ్డం ఆందోళన కలిగిస్తుంది. ఇది దాదాపు 500 మీటర్ల దూరం వరకు యాంటీ ట్యాంక్ దాడులు చేయగల పవర్ఫుల్ వెపన్. అయితే పెద్ద పెద్ద భవనాలు, రక్షణ వాహనాలు లేదా కాన్వాయ్లపైన దాడికి కూడా వీటిని వాడవచ్చు. ఈ పరిణామం పంజాబ్లో ఉగ్రవాద చర్యలు మరోసారి చెలరేగే సూచనగా భావిస్తున్నారు. పంజాబ్కు పాకిస్తాన్తో దాదాపు 550 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇరువైపులా భాష, సాంస్కృతిక సామ్యాలు ఎక్కువగా ఉండడంతో సరిహద్దు గమనించడం ప్రాబ్లంగానే ఉంటుంది. అయితే తర్లోదడని మార్గాల్లో ఉగ్రవాదులు, ఖలిస్తాన్ అనుచరులు చొరబడేందుకు ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు తెలుపుతున్నాయి. తరుణ్ తారన్, గురుదాస్పూర్, అమృత్సర్, పఠాన్కోట్, ఫజిల్కా జిల్లాలు పాకిస్తాన్ సరిహద్దుతో ఉండడంతో తీవ్ర స్పర్శతో ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. ముఖ్యంగా తరుణ్ తారన్ ఎంపీ అమృత్పాల్ సింగ్ పేరు ఖలిస్తాన్ ఉద్యమ పునరుద్ధరణతో ముడిపడి ఉంది. ఈ ప్రాంతంలో బిద్రావాల తర్వాత రెండో తరంగా ఆలోచన వ్యాప్తి చెందుతుందని కేంద్ర భద్రతా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2025కి ముందు నుండి పంజాబ్ గగనతలంలో డ్రోన్ కార్యకలాపాలు పెరిగిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ వైపు నుంచి గ్రెనేడ్లు, కమ్యూనికేషన్ పరికరాలు, మత్తు పదార్థాలు డ్రోన్ల ద్వారా తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. తాజాగా ఆర్పీజీ పట్టుబడ్డంతో ఈ డ్రోన్ నెట్వర్క్ మరింత ప్రమాదకర దిశగా వృద్ధి చెందుతుందన్న సందేహాలు మరింత బలపడుతున్నాయి. అయితే ముందటిలాగా పఠాన్కోట్ ఎయిర్ బేస్ పైన జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో సరిహద్దు మార్గాల వద్ద భద్రత కఠినతరం చేశారు. హైవేలను మూసివేయించి పలు చర్యలు చేపట్టడం ప్రభుత్వం ఈ ముప్పును ఎంత జాగ్రత్తగా పరిగణిస్తుందో సూచిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర నెట్వర్క్ బలహీనపడ్డంతో ఐఎస్ఐ ఇప్పుడు పంజాబ్ను కొత్త స్థావరంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందని కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చి చెబుతున్నాయి. అమృత్సర్లో పట్టుబడ్డ 2 యువకుల అరెస్టు ఈ కుట్రతో భాగమని దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే జనవరి 9న అమృత్సర్ కమిషనరేట్లోని గుమ్తాలా పోలీస్ స్టేషన్పై దుండగులు గ్రెనేడ్ విసిరిన సంఘటన జరిగింది. దాడి తర్వాత నిషేధిత ఉగ్రవాద సంస్థ జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బాధ్యత వహించింది. అరెస్టైనటువంటి వ్యక్తులలో ఒకరైన బగ్గా సింగ్, సర్వాన్ బోలాతో బంధువులు. ఇక రంజిత్ సింగ్ సోదరుడు చీతా అని కూడా పిలుస్తారు. 532 కిలోల హెరాయిన్ రికవరీ కేసులో ప్రస్తుతం బటిండా జైలులో ఉన్నటువంటి స్మగ్లర్ రంజిత్ సింగ్, అమెరికా నుంచి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నటువంటి భోలా అదే హెరాయిన్ రికవరీ కేసులో వాంటెడ్ గా ఉన్నారు. మరియు జాతీయ దర్యాప్తు సంస్థ జారీ చేసినటువంటి 2 లక్షల రివార్డును కలిగి ఉన్నారు. ఇక పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి హర్ప్రీత్ సింగ్ మరియు హర్వీందర్ రిండా క్రింద పనిచేయడానికి బగ్గా సింగ్ మరియు అతని అనుచరులు పుష్కరన్ను భోలా నియమించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. గ్రెనేడ్ దాడి తర్వాత నిఘా కార్యకలాపాల ఫలితంగా సిర్సా మరియు అమృత్సర్లలో అరెస్టులు జరిగాయని, దీని ఫలితంగా పేలుడు పదార్థాలు మరియు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అమృత్సర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ సుఖ్మీందర్ సింగ్ మాన్ తెలిపారు. పంజాబ్ సరిహద్దులో ఆర్పీజీ స్వాధీనం కావడం భారత భద్రతా వ్యవస్థకు కొత్త హెచ్చరికగా నిలిచింది. కశ్మీర్ తర్వాత పంజాబ్ను అస్థిరం చేయాలన్న పాకిస్తాన్ ఉద్దేశం స్పష్టమవుతుంది. కేంద్రం రాష్ట్రం సమన్వయంతో సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం తప్పనిసరని సందేశం ఈ ఘటన మళ్లీ గుర్తు చేస్తుంది.